చందమామ మహాభారతం 24వ భాగం. మాయాజూదం. దుర్యోధనుడు పాండవులపై గల ఈర్ష్యతో మనోవ్యాధిపడి కృశించసాగాడు. అతని స్థితి చూసి శకుని, దుర్యోధనా, ఏమిటిలా చిక్కిపోయావు? నీకు పట్టుకున్న విచారమేమిటి? అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, మామా, ఏం చెప్పమన్నావు? అర్జునుడి పరాక్రమం ఆధారంగా చేసుకుని ధర్మరాజు భూమండలమంతా గెలిచి రాజసూయయాగం చేసి సామ్రాజ్యలక్ష్మిని వరించాడు. రాజులందరూ అతనికి వసులైనారు. కృష్ణుడు శిశుపాలుణ్ణి నిండు సభలో వధిస్తే ఒక్కరు కూడా కిక్కురుమనలేదు. రాజులందరూ రత్నరాసులు తెచ్చి పాండవుల కాళ్ల ముందు పోశారు. వారి వైభవం వర్ణనాతీతం. వాళ్ల ఐశ్వర్యం చూసి నేను పనికిమాలిన వాణ్ణి అయిపోయాను. మనం మయసభ చూసేటప్పుడు నన్ను చూసి వాళ్లు ఎలా హేళన చేశారో నువ్వు చూశావు గదా. నాకు జీవితం దుర్భరంగా ఉన్నది. నా బాధ మా తండ్రితో చెప్పు అన్నాడు. ఈ మాటలు విని శకుని దుర్యోధనుడితో, నువ్వు పాండవుల సంపద చూసి అసూయపడటం దేనికి? వాళ్ల సంపదను సక్రమంగానే సాధించుకున్నారు. వారికి దైవబలం జాస్తిగా ఉన్నది. అందుకే వాళ్లను నువ్వు నిర్మూలించటానికి చేసిన ప్రయత్నం ఒక్కటీ ఫలించలేదు. ద్రౌపది వారికి భార్య కావటం వాళ్లకొక గొప్ప అదృష్టం. ద్రుపదుడు వాళ్లకు పెద్ద అండ అయ్యాడు. కృష్ణుడి సంగతి చెప్పనే అవసరం లేదు. అతను చిన్నతనం నుంచి వారిని కంటిని రెప్పలాగా కాపాడుతున్నాడు. ఖాండవదహనం ధర్మమా అంటూ అర్జునుడు అగ్నిదేవుడి సహాయంతో గాంధీవము, అక్షయతూణీరాలు, దివ్యాస్త్రాలు సాధించుకున్నాడు. వాటితోనే రాజులందరినీ జయించాడు. ఖాండవదహనం మూలానే వారికి మయసభ కూడా లభించింది. ఇందులో అధర్మమేమున్నది? అయినా అంతమాత్రాన నీకెవరూ లేనట్టు మాట్లాడతావెందుకు? ఆ మాటకు వస్తే నీకున్న అంగబలం వారికెక్కడిది? నీకు 99 మంది తమ్ములు, మహావిలుకాడు ద్రోణుడు, సమస్త అస్త్రాలను తెలిసిన అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, నేను, అందరమూ లేమా? అన్నాడు. అలా అయితే మనం సైన్యాలను తీసుకుని పోయి పాండవులతో యుద్ధం చేసి ఆ మయసభను హస్తినాపురానికి తెచ్చుకుందాం అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధన, పాండవులను గెలవటం అంత తేలిక కాదు. యుద్ధం దేనికి? అంతకన్నా వారిని జయించే సులభోపాయం చెబుతాను విను. ధర్మరాజుకు జూదం చాలా ఇష్టం. అతన్ని జూదానికి పిలు. నేను అతన్ని జూదంలో ఓడించి అతని రాజ్యాన్ని, సంపదను కాజేసి నీకిస్తాను. ధృతరాష్ట్రుడి అనుమతి మాత్రం సంపాదించు అన్నాడు శకుని. శకుని దుర్యోధనుణ్ణి వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లేసరికి ధృతరాష్ట్రుడు ధర్మరాజు పూర్తి చేసిన రాజసూయం గురించి ఎంతో సంబరపడుతున్నాడు. శకుని ఆయనతో, మన దుర్యోధనుడు చిక్కి సగమయ్యాడు. అతని ముఖం కళాహీనమైపోయింది అన్నాడు. ఈ మాటకు ధృతరాష్ట్రుడు అదిరిపడి దుర్యోధనుణ్ణి దగ్గరికి తీసుకుని, శరీరం నిమిరి, ఇలా చిక్కిపోవటానికి నీకేమి కష్టం వచ్చిందిరా అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, నాకు మనోవ్యాధి పట్టుకున్నది. నిద్ర రాదు. భోజనం రుచించదు. ఎందువల్ల సంతోషం కలగదు. శత్రువుల వైభవం చూసి నాకీ మనోవ్యాధి పట్టుకున్నది. ధర్మరాజుకు గల సంపద పూర్వం ఏ రాజుకు ఏనాడూ లేదు. నేను చిక్కిపోక ఏం చేస్తాను అన్నాడు. తరువాత శకుని ధృతరాష్ట్రుడితో, రాజా, ధర్మరాజుకు జూదమంటే తగని వ్యసనం. కాని ఆటలో నేర్పు లేదు. నేను జూదంలో ఆరితేరిన వాణ్ణి. నా యుక్తితో ధర్మరాజు సంపద అంతా నీకు దక్కేటట్టు చెయ్యగలను. యుద్ధానికి గాని జూదానికి గాని సాటిరాజు ఆహ్వానించినప్పుడు నిరాకరించటం క్షత్రియ ధర్మం కాదు. అందుచేత మనం పిలిస్తే ధర్మరాజు జూదమాడటానికి వస్తాడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తండ్రి కాళ్లమీద పడి శకుని చెప్పినట్టు చెయ్యటానికి అనుమతి వేడుతూ కన్నీరు కార్చాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, విదురుడి సలహా తీసుకుని అతను ఏం చెయ్యమంటాడో చూద్దాం అన్నాడు. విదురుడితో చెబితే ఈ ఆలోచనకు ఎంతమాత్రమూ ఒప్పుకోడు. దీనికి నువ్వు ఒప్పుకోకపోతే నేను బతకను. ఆ తర్వాత నువ్వు, విదురుడు ఈ రాజ్యాన్ని నెత్తిన కట్టుకుని ఊరేగండి అన్నాడు దుర్యోధనుడు, చనువుతోనూ నిరాశతోనూ. ధృతరాష్ట్రుడికి పుత్రమోహం జాస్తి కావటం చేత దుర్యోధనుడి ఆలోచనకు ఎదురు చెప్పలేకపోయాడు. ఆయన శిల్పాచార్యులను అనేక మందిని పిలిపించి మయసభలాటి సభను నిర్మించమని, దానికి 1000 స్తంభాలు, 100 వాకిళ్లు, రకరకాల బొమ్మలతో కూడిన మంటపము ఏర్పాటు చేయమని చెప్పాడు. తరువాత ఆయన విదురుణ్ణి పిలిపించి ఆయనతో తన దురుద్దేశం చెప్పక ధర్మరాజును జూదానికి రమ్మనమని ఆహ్వానించటం గురించి మాత్రం చెప్పాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో, రాజా, ఈ ఆలోచన నాకు సమ్మతం కాదు. జూదం కారణంగా పిల్లల మధ్య వైరం ఏర్పడుతుంది. ఈ ఆలోచన మాను అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదురా, ఇందులో మంచి చెడ్డలేమైనా ఉన్నప్పటికీ స్నేహపూర్వకంగా జూదం జరిగి తీరాలి. కుమారుల మధ్య వైరం వస్తే వారించడానికి నేను, నువ్వు, భీష్ముడు, ద్రోణుడు లేమా? నువ్వు రథం మీద ఇంద్రప్రస్థానికి వెళ్లి ధర్మరాజును ఇక్కడికి తీసుకురా అన్నాడు. విదురుడు ఈ సంగతి భీష్ముడితో చెప్పి ఆయన ప్రాయం తెలుసుకునేందుకు బయలుదేరాడు. అతడు వెళ్లగానే ధృతరాష్ట్రుడు తన కొడుకును పిలిచి ఈ జూద ప్రయత్నం మానుకోమని చెప్పి చూశాడు.
కావలిస్తే నువ్వు కూడా రాజసూయం చేసి సామ్రాజ్యం సంపాదించమన్నాడు. కాని దుర్యోధనుడు వినిపించుకోలేదు. జూదం కూడా ఒక విధమైన యుద్ధమేనని, అందులో నేర్పును బట్టి జయాపజయాలుంటాయని శకుని అన్నాడు. ఈ లోపల ధృతరాష్ట్రుడు కోరిన ప్రకారం హస్తినాపురంలో కూడా ఒక గొప్ప సభాభవనం తయారైంది. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి కొత్త సభలో స్నేహపూర్వకంగా జూదమాడటానికి ధర్మరాజును పిలుచుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. తనకిక తప్పదని గ్రహించి విదురుడు రథం మీద ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. ధర్మరాజు ఆయనకు తగిన సత్కారాలు చేసి, విదురా, క్షేమంగా ఉన్నావా? నీ ముఖం వాడిపోయి ఉన్నదేం? ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు సుఖంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు చేశాడు. దానికి విదురుడు, అందరూ క్షేమంగానే ఉన్నారు. నీ మయసభ లాంటిది హస్తినాపురంలో కూడా కట్టారు. నువ్వు వచ్చి ఆ సభలో కొన్నాళ్లు దుర్యోధనాదులతో కులాసాగా గడిపి వాళ్లతో స్నేహపూర్వకంగా జూదమాడాలట. ఈ మాట ముసలిరాజు నీతో చెప్పమన్నాడు. నీతో జూదమాడితే గాని ఆయనకు, ఆయన కొడుకులకు సుఖం ఉండదుట. ఆ దుర్మార్గుల కోరిక తీర్చు అన్నాడు. ఆ మాట విని ధర్మరాజు, అయ్యయ్యో, పెద్దలు జూదమాడతారా? దానివల్ల తప్పక తగాదా వస్తుంది. నీ ఉద్దేశం ఏమిటి? నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు. జూదం కలహకారణమని నేను ఎంత చెప్పినా ఆ గుడ్డిరాజు వినిపించుకోక నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. నువ్వే ఆలోచించి యుక్తమని తోచినట్టు చెయ్యి అన్నాడు విదురుడు ధర్మరాజుతో. అక్కడ జూదమాడటానికి ఉబలాటపడుతున్నవాళ్లెవరు అని ధర్మరాజు అడిగాడు. శకుని, వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు అని విదురుడు చెప్పాడు. జూదరులంతా ఒక చోట చేరారన్నమాట. కాని ఆపద కలిగి తీరుతుంది. పెద్దలు పిలిస్తే వెళ్ళకపోరాదు. జూదానికి పిలిస్తే పోకుండా ఉండరాదని నా నియమం. చాలా భయంగా ఉన్నది. ఏమైతే అవుతుంది. రేపు బయలుదేరుతాను అన్నాడు ధర్మరాజు. ప్రయాణ సన్నాహం జరిగింది. ధర్మరాజు తన తమ్ములను ద్రౌపదిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు. పెద్దలైన ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలకు నమస్కారాలు చేశాడు. చిన్నవారిని పలకరించి గాంధారితో కుశల ప్రశ్నలు జరిపాడు. ద్రౌపది ముఖాన మహారాణి కళ గమనించి దుర్యోధనుడు మొదలైన వాళ్ల భార్యలు అసూయపడ్డారు. ఆ రోజు గడిచి మర్నాడు తెల్లవారగానే ధర్మరాజు కాలకృత్యాలు తీర్చుకుని శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్లున్న జూదమాడే ఇంటికి వచ్చి పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో, రాజా, నిన్ను చూడటానికి కొందరు ఈ సభకు వచ్చారు. మరికొందరు కాలక్షేపం కోసం నీతో జూదమాడవచ్చారు. అందుచేత నియమాలు ఏర్పాటు చేసుకుని ఈ పాచికలతో జూదం ప్రారంభిద్దాం అన్నాడు. దానికి ధర్మరాజు, శకుని, జూదంలో మోసం చేయటం చాలా పాపం. అందులో క్షత్రియుడి ఘనత ఏమీ బయటపడదు. అందుచేత మోసంతో మమ్మల్ని జూదంలో గెలవటానికి ప్రయత్నించకు. మేము సంపాదించుకున్న ధనం బ్రాహ్మణ సంరక్షణార్థమూ దుష్టశిక్షార్థమూ వినియోగిస్తున్నాం అన్నాడు. వేదాధ్యయనంలో సమర్థుడైన శ్రోత్రియుడు మరొక శ్రోత్రియుణ్ణి వేదాధ్యయనంలోనే గెలుస్తాడు. అలాగే మోసం చేసే జూదరిని మోసంతోనే గెలవాలి. ఇది సహజం. జూదమాడటం నీకిష్టంలేని పక్షంలో మానెయ్యి అన్నాడు శకుని. ధర్మరాజుకు పౌరుషం వచ్చి జూదానికి పిలవబడి వచ్చి వెనక్కు పోవటం అగౌరవం. అందుచేత ఆడతాను. నాకెదురాడే వారెవరు అని అడిగాడు. నా పక్షాన మా మేనమామ శకుని ఆడతాడు. అతను ఏ పందెం కాసినా నేను ఇస్తాను అన్నాడు దుర్యోధనుడు. ఒకరి పక్షాన మరొకరు ఆడగా నేనెన్నడూ చూడలేదు, వినలేదు. ఇది అపూర్వంగా ఉన్నది. అయినా మీ ఇష్టప్రకారమే కానివ్వండి అన్నాడు ధర్మరాజు. జూదం చూడటానికి ధృతరాష్ట్రుడు తన వెంట రమ్మని పిలవగా కౌరవ వృద్ధులు భీష్మ, ద్రోణ, కృప, విదురులు వచ్చి సభను అలంకరించారు. మొదటి పందెంగా ధర్మరాజు తన హారానికి గల మణిపూస ఒడ్డితే దుర్యోధనుడు తన వద్ద ఉన్న మణిరాసులన్నీ ఒడ్డాడు. పందెం వేయగా ధర్మరాజు ఒడ్డిన మణిపోయింది. అది మొదలు ధర్మరాజు పందెం ఒడ్డిన ప్రతిదీ శకుని గెలిచాడు. జూదంలో ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజుకు మత్సరం జాస్తి అయింది. అతను బంగారాన్ని, గుర్రాలను, రథాలను, దాసీజనాన్ని, నిధులను పణంగా పెట్టి అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇలా సాగుతున్న అన్యాయాన్ని సహించలేక విదురుడు ధృతరాష్ట్రుడితో, చావనున్న వాడికి దివ్యౌషధాలు రుచించవన్నట్టు మా మాటలు నీకు రుచించవు. నీ కొడుకు కులం చెరచటానికి పుట్టాడు. నువ్వే ఈ మోసపు జూదాన్ని ఏర్పాటు చేసి పాండవుల ధనం అపహరిస్తున్నావు. దీనివల్ల నీకు చాలా హాని కలుగుతుంది. నా మాట విని వారికి ఆగ్రహం కలగనీయకు. పాండవుల సొత్తు కాజేసి ఆనందించటం కాదు, రేపు వారి ఆగ్రహానికి గురికావాలి. మీరు నిశ్చయంగా నిర్మూలమవుతారు. అందుచేత ఈ జూదం ఆపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు వినిపించుకోలేదు. కాని దుర్యోధనుడు మాత్రం విదురుణ్ణి నానామాటలు అన్నాడు. ఈ లోపల ధర్మరాజు తనకున్నదంతా ఓడాడు. బ్రాహ్మణ మాన్యాలు తప్ప తనకున్న రాజ్యాన్ని, బ్రాహ్మణులు కాక తన మిగతా ప్రజలను, తనకు సామంతులైన రాజపుత్రులను ఓడాడు. శకుని పాచికలను ధర్మరాజు ముందు వేసి పణంగా పెట్టటానికి నీకింకేమీ లేదు అన్నాడు.
ధర్మరాజు సాధా దేవుణ్ణి, నకులుణ్ణి పణం పెట్టి ఇద్దరినీ పోగొట్టుకున్నాడు. తరువాత అర్జునుణ్ణి, భీముణ్ణి కూడా ఓడి తనను తానే పణంగా పెట్టుకుని ఆ పందెం కూడా ఓడాడు. నీ సొత్తు ద్రౌపది ఉన్నది గదా, ఆమెను పందెంగా పెట్టు అన్నాడు శకుని. ధర్మరాజు ఆ పని కూడా చేశాడు. దీనితో సభలో కలకలం పుట్టింది. కౌరవులకిదేం పోయే కాలం అన్నారు కొందరు. భీష్మ ద్రోణ కృపులు మాత్రం ఏమీ మాట్లాడలేదు. విదురుడు బుసలు కొడుతూ ఉండిపోయాడు. కర్ణ దుశ్శాసనుల ఆనందం అంతా ఇంతా కాదు. చందమామ మహాభారతం 24వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.